మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఇతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్లు కలిగిన వ్యక్తి. అతడు 9 సంవత్సరాలు అంటే సుమారు 30 సంవత్సరాల్లో అతడు ఏలుబడి చేశాడు. ఈయన తల్లి పేరు జకర్యా, ఆమెకు అబి అనే పేరు ఉన్నది. ఈయన తండ్రి పేరు ఆలోచన చేసే పిల్లరా, ఇతని తండ్రి పేరు ఆహాజు. ఈ ఆహాజు కుమారుడైన హిజ్కియాను దేవుడు ఎన్నుకుని ఏర్పరిచి ప్రత్యేకపరిచి తన మహిమోన్నతమైన పరిచర్యను బాధ్యతను తన ప్రజలైన ఇశ్రాయేలును పరిపాలించుటకు దేవుడు అవకాశం ఇచ్చాడు. అయితే ఇక్కడ మనం బాగా గమనించగలిగితే భక్తుడైన హిజ్కియా లేదా రాజు అయిన హిజ్కియాకు దేవుడు తోడుగా ఉండడానికి, లేదా దేవుని హస్తం అతనికి తోడుగా ఉండడానికి, లేదా అతను వెళ్ళిన చోటనల్లా దేవుడు అతనికి విజయాన్ని అనుగ్రహించడం గల కారణం ఏంటంటే, మొదటి కారణంగా ఆలోచన చేస్తే అతడు దేవుని దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. అతడు పరిపూర్ణమైన దేవుని నీతిని కొనసాగించిన వాడే ఉన్నాడు కనుక ఆనాడు దేవుని హస్తం అతనికి తోడుగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన హృదయాలు మనం పరిశీలన చేసుకుందాం. ఈ రోజున దేవుడు నీకు తోడుగా ఉండాలన్నా, దేవుని హస్తం నీకు తోడుగా ఉండాలన్నా, నువ్వు వెళ్ళిన చోటనల్లా నీకు విజయం అనుగ్రహించబడాలంటే ఖచ్చితంగా పరిపూర్ణ నీతిని నువ్వు కొనసాగించగలగాలి. నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణ నీతిని కొనసాగిస్తావో దేవుడు ఖచ్చితంగా నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. బైబిల్ అనుసారంగా లేదా బైబిల్ గ్రంథం మనకి ఇస్తున్న నిర్వచనం ఏంటి నీతి అంటే, ఆనాడు అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. హల్లెలూయా. అంటే నీవు నేను కూడా దేవుణ్ణి నమ్మడమే నీతి అని తెలియచేయబడింది. అంటే నీవు నేను కూడా పరిపూర్ణమైన నమ్మకాన్ని దేవుని మీద ఉంచాలా. మన ప్రతి పరిస్థితి ఎంచబడింది ఆ నీతిని బట్టి దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఆనాడు అతనికి దేవుని యొక్క నీతి తోడుగా ఉంది. దేవుని యొక్క నీతిని పరిపూర్ణంగా కొనసాగించిన వ్యక్తి అయి ఉన్నాడు. అయితే బైబిల్ గ్రంథం చేజారిపోతున్నామేమో, ఎక్కడైనా దేవుని దృష్టికి ఆయాసకరంగా ఉన్నామేమో, ఇదిగో మనం సరి చేసుకోగలిగితే ఆనాడు హిజ్కియా ఎలా అయితే పరిపూర్ణమైన నీతిని కొనసాగించాడో మనము కూడా నీతిని కొనసాగించగలిగితే, అది మన పరిచర్యలు కావచ్చు, మన విశ్వాస జీవితంలో కావచ్చు, మన భక్తి జీవితంలో కావచ్చు, ఏ రీతిగా అయినా ఆ నీతిని మనం కొనసాగిస్తే నమ్మదగిన దేవుడు ఆనాడు హిజ్కియాకు తోడైనట్లు మీకును కూడా తోడైయుందును గాక, మిమ్మును కూడా అన్ని విషయాల్లో విజయోత్సాహంతో నింపుదును గాక. ఇలా రెండో మాటగా ఆలోచన చేస్తే, రెండో మాటగా అది 18వ అధ్యాయం 4వ వచనం చూద్దాం ఒకసారి. అది 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనం. ఉన్నత స్థలములను కొట్టివేసి, విగ్రహములను పగలగొట్టి, దేవతా స్తంభాలను పడగొట్టి, మోషే చేసిన ఇత్తడి సర్పములను చిన్న భిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టాను పేరు పెట్టి దానికి ధూపము వేయించు వచ్చి చూడరంట. పిల్లగా ఇక్కడ రెండో మాటగా ఆలోచన చేస్తే, తన పూర్వీకులు వేటినైతే ఆరాధించారో, తమ పూర్వీకులు వేటినైతే ప్రతిమలుగా చేసుకుని పూజించారో ఆ విగ్రహాలన్నిటిని కూడా హిజ్కియా ఏం చేశాడంటే పగలగొట్టాడు. హల్లెలూయా.